యాలక్కల పొడి మూతే 1-2 వేస్తున్నానండి. ఇప్పుడు కలిపేసుకోవాలి. నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను ముందుగానే. అలాగనే చూడండి, చూసారా ఇలా వచ్చినాయి కదా, అంటే పచ్చివాసన పోయినట్టు. అలాగే పాలు, కాచుకున్న పాలు ప్యాకెట్టు, కొంచెం వాటర్ కూడా కలిపానండి దీంట్లో. కాసేసిన చల్లారి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారాక అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇదిగోండి బాగా వేపుకొని కదా, చూసారా ఇది వేపేసుకున్నాను. పంచదార అన్నమాట. ఒక మనకి తీపి ఎంత కావాలో అంతా నేను పావు కేజీ కంటే ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఒక కొబ్బరికాయ, ముదురు కొబ్బరికాయ చూసారా ఇలా ఉండాలి. మిక్సీ ఆడేసుకున్నది బాగా కలిపేసుకోవాలి కదా. ఎంత కావాలంటే అంత మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి పైన అలవతిలో కలిపేస్తాను నేను, చూసారా. ఇప్పుడు పాలు, కాసిన చల్లార్చిన పాలు, నేను నీళ్ళు కూడా వేసాను. బాగా పాలు నీళ్ళు వేసాను. ఇది బాగా కలుపుకోవాలి. నేను లాక్డౌన్లో ఆవిడకి ఒకసారి చేయించాను. లాక్డౌన్లో కూడా నేను ఈ మురుకులు, ఇదే రోజా ఫ్లవర్స్, అలాగే మా భాషలో గజ్జికాయలు అంటాము, అవి చేసిస్తే రవ్వ లడ్లు కూడా చేస్తే బాగా నచ్చినాయి అంట. అదే ఈసారి వద్దే ఇంకా నాకు ఇమ్మని చెప్పింది అనమాట. అంటే ఫ్రెండ్లీగా చేయమన్నారు అంతే తప్ప ఇవన్నీ ఆవిడే పంపించింది. నేను ఏంటంటే మామూలుగా వాళ్ళ ఇంటికాడ చేయలేక మా ఇంటికాడ చేసి నేను ఇస్తానని చెప్పాను అనమాట. ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెళ్ళలేదు. చూసారా ఇలా చేసుకోవాలి. టైం అయితే పడుతుంది ఇంట్లో లడ్డు చేసినప్పటికీ. అందుకనే నేను ఇంటికాడ చేస్తానన్నాను. ఇక్కడ ఏదో పని చేసుకుంటే ఏదో చేయొచ్చు. ఓకేనండి, పిల్లలకు కూడా చేసి పెట్టండి. మన పెద్దోళ్ళు కానీ పిల్లలకు కానీ ఎవరైనా తినొచ్చు. కొబ్బరిగా కూడా చాలా మంచిది. కొబ్బరిగా లేని వాళ్ళు, కొబ్బరికి ఇష్టం లేని వాళ్ళైతే నార్మల్గా చేసుకోవచ్చు. పంచదార కానీ బెల్లం కానీ కరగబెట్టుకుని చేసుకోవచ్చు. పాలు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా అలా మామూలుగా చేసుకోవచ్చు. ఓకేనండి, మనం పిండి ఇవన్నీ బాగా కుదిరితే స్వీట్ ఇవన్నీ మనం తర్వాత నెక్స్ట్ టైం కూడా మనం టేస్ట్ చూసి చేయక్కర్లేదు. ఒకసారి ఫెయిల్ అయిపోయినా రెండోసారి సక్సెస్ అవుతాము మనం వంటలో చేయాలంటే. నేను ఒక వీడియోలో కాజాలు చేస్తాను కానీ ఆ కాజాలు సెట్ అవ్వలేదు. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చినాయి, పాకం అన్నది కుదరలేదు. తర్వాత ఏంటంటే నేను బాగా నొక్కేసాను వల్ల అవి మెత్తగా అయిపోయి కొంచెం వేగలేదు. నెక్స్ట్ సారి ట్రై చేయాలి. అందుకనే ఒకసారి కుదరకపోయినా అలా కుదిరైతుండే రెండోసారి ట్రై చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఓకేనండి, మాట్లాడుతూ ఉంటే తొందరగా లడ్లు అన్నవి చేసేయచ్చు. ఇగోండి ఫైనల్గా అయిపోయినాయి. కేజీన్నర దాకా వస్తాయి ఈ లడ్లు. ఓకేనండి, నేను ఇలా చేసి ఇస్తున్నాను మేడం కోరితే. నేను ఎందుకు మానేసానంటే మా ఆయన వద్దన్నాడు, బాగా కష్టపడిపోతున్నానని వద్దన్నాడు, అందుకని మానేసాను. అప్పుడప్పుడు కావాల్సినప్పుడు మాత్రమే చేసిస్తాను. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి మీకు స్వీట్గా ఒక లడ్డు ఇస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ. ఓకేనండి, బాయ్.